జై భైరవ బాబా, జై భైరవీదేవి, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మన సనాతన్ ట్రావెలర్ ఈషా ఫౌండేషన్ మీద, సద్గురు మీద నోటుకు వచ్చినట్టు వాగినాడు. ఓకే, ఇప్పటిదాకా సహనంతో ఉన్నాం. ఓకే, అన్నాళ్లే 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 అని. కానీ మాకు ఇక్కడ మనం ఇలా గమనుంటా ఉంటే మన సహనాన్ని చేతగానితనం కింద లెక్కేసుకుంటున్నాం. సరే, మనం కూడా ఒకసారి సరదాగా మన ఘాట్ ఎలా ఉంటుందో చూపిద్దాము అనే ఈ వీడియో చేస్తున్నా. మనం చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాలు చదువుకొని ఉంటాం. దాంట్లో ఒక పద్యం ఉంటుంది. దాని తాత్పర్యం ఎలా ఉంటుందంటే, ఇసుక నుండి తైలమ్ము తీయవచ్చును గాని మూర్ఖుని మనసు రంజింప చేయలేము అని చదువుకున్నాం కదా. అది మనోని చూస్తే యాప్ట్. ఈ పద్యం తాత్పర్యం మనోడికి యాప్ట్. మనోడు ఏమంటున్నాడు? ఆదియోగి విగ్రహం బస్ట్ స్కల్ప్చరు, అది పూజించడానికి అర్హత లేదు అనేనా మనోడు అనేది. అసలు బస్ట్ స్కల్ప్చర్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫేసు, నెక్, షోల్డర్, అప్పర్ చెస్ట్ ఇక్కడ వరకు ఉంటే దాన్ని బస్ట్ స్కల్ప్చర్ అంటుంది. ఇట్లాంటి బస్ట్ స్కల్ప్చర్ అసలుకి మన దగ్గర పూజలు ఉండవు, మన సనాతన ధర్మంలో ఇవేవి లేవు, బేసిక్స్ కూడా తెలియదు. సద్గురుకి, ఈషా ఫౌండేషన్ కి, ఈషా మెడిటేటర్స్ కి అసలు ఏది తెలవదు అన్నట్టే మాట్లాడుతున్నాడు. అసలుకి బస్ట్ స్కల్ప్చర్స్ లో ఒక్క ఆదియోగి మాత్రమే ఉన్నాడు భారతదేశంలో, ఇంకెక్కడా లేవా? ఒకసారి చూద్దాం. బాబు సనాతన్ ట్రావెలర్, అదే ప్రమోద్, మీ ఇంటి దగ్గరనే ఒక గుడి ఉంటది, హర్మన్ ఘాట్ అని చెప్పారు. నైట్ దొబ్బి తాగడం ఆపి పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ గుడికి వెళ్ళి కళ్ళు తెరుచుకొని ఒకసారి ధ్యానాంజనేయ స్వామి చూడు, ఇలా కనపడుతుంది. ఇలా కనపడుతుంది. ఎక్కడ దాకా ఉంది? ఏడు దాకానేనా? నువ్వు చెప్పిన బస్ట్ స్కల్ప్చరేనా? నీ లాజిక్ ప్రకారమే ఉందా? అయితే ఈ గుడి ఈ లాజిక్ ప్రకారము సనాతన ధర్మానికి వ్యతిరేకం. దాని మీద కూడా చేయి వీడియో. ఎందుకు చేయట్లేదు నువ్వు? ఎందుకు చేయట్లేదంట? ఈషా ఫౌండేషన్, ఈషా మెడిటేటర్, సద్గురు మాత్రమే కనిపిస్తున్నాడు, ఇంకెవరో కనపడట్లేదా? చెయ్యి దీని మీద కూడా. ధ్యానాంజనేయ స్వామి హర్మన్ ఘాట్ తెలుసుగా, ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో తెలుసుగా, గూగుల్ మ్యాప్స్ పెట్టుకో. ఇది ఒకటేనా? కాదు. ఇదొక్క గుడే ఉందా? కాదు. కాల్భోజ్ అని చెప్పి మేవార్ మహారాజు, ఆయన సదాశివుడి సాక్షాత్కారము, అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి అని అంటారు. ఆయన పెట్టిన భయం ఎలా ఉండేది అని అంటే, మొఘల్ దురాక్రమదారులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా కొన్ని దశాబ్దాల పాటు భయపడ్డారు. ఆయనే రాణా వంశ మూల పురుషుడు. ఆయన్నే బప్పారావల్ అని కూడా అంటారు. ఆ బప్పారావల్ గారు ఒక మందిరాన్ని కట్టారు. ఆ మందిరం పేరేంటి? ఏక్లింగ్జీ మందిర్. సదాశివుడికి ప్రతిరూపంగా ఆ గుడిని నిర్మించాడు ఆయన. ఆ గుడిలో లింగం ఎలా ఉంటుంది? లింగం మీద ఎలా చెక్కు ఉంటుంది? కేవలం ఇక్కడ దాకా. అంటే నీ లెక్క ప్రకారం బస్ట్ స్కల్ప్చర్ అవునా? నీ లెక్క ప్రకారం, నీ లాజిక్ ప్రకారం ఇది సనాతన ధర్మం బేసిక్స్ కి వ్యతిరేకం. ఈ గుడి మీద కూడా మాట్లాడితే రాజపుట్లు అందరూ కలిసి నీ తల తీసేస్తారు. ఏమనుకుంటున్నావు? పోనీ ఇదొక్క గుడేనా? కాదు. ముక్త్యాల అని చెప్పి తాలాయపాలెం, మన గుంటూరు జిల్లాలో ఒక గుడి ఉంది, కోటిలింగేశ్వర స్వామి గుడి అని. దీన్ని నిర్మించింది శ్రీ శివస్వామి గారు. ఆయన గురించి పెద్ద పరిచయం అవసరం లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ సనాతన్ ట్రావెలర్ కామెంట్ సెక్షన్ లో సద్గురుని తిట్టేటోళ్ళు, వాడికి సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా, వీళ్ళకి బేసిక్స్ తెలియదు, శివస్వామి గురించి తెలియకపోతే దయచేసి ఎతికి సావండి. ఆయన సదాశివలింగాన్ని ప్రతిష్ఠించాడు. సదాశివుడికి ప్రతిరూపంగా ఉండే లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ గుడి, ఆ లింగాన్ని చూస్తే సేమ్ మీకు బస్ట్ స్కల్ప్చర్ ఇక్కడ దాకే ఉంటుంది. లింగం మీద 4 ముఖాలు చెక్కుంటాయి.
శివస్వామికి బేసిక్స్ తెలియవా? సనాతన ధర్మం గురించి తెలియదా? నీకంటే చాలా బలంగా మాట్లాడగలరు సనాతన ట్రావెలర్. నీకంటే చాలా బలంగా మాట్లాడగలరు, నీకంటే చాలా బలంగా కూడా నిలబడగలరు. నీ లెక్క యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డిలీట్ చేసుకుని ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడి పోరాడతారు. ఆయనకి సనాతన ధర్మం బేసిక్స్ తెలీదంట. ఆయన గురించి కూడా వీడియో చేయి, ఆ లింగం గురించి వీడియో చేయి. ప్రతిసారి మేమే కనిపిస్తుంటాం. పోనీ ఇది ఎక్కడితో ఆగిందా? మేవార్లో ఉండే ఏక్లింజి కోటిలింగేశ్వర స్వామి ఇక్కడితోనే ఆగిందా? లేదు. తెలంగాణలో ఫేమస్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి, ఆమె ఎలా ఉంటుంది? ఉత్త తలకాయ మెడ మాత్రమే ఉంటది. నీ లెక్క ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకం ఆ గుడి. నీ లాజిక్ ప్రకారం వ్యతిరేకం. బేసిక్స్ తెలియదు ఆ గుడికి కూడా. ఆ రేణుకా ఎల్లమ్మ పూజా విధి ఎలా ఉండాలి ఏంటి అని దిశానిర్దేశం చేసిన యోగులకి, సంతులకి, మహాపురుషులకి, మహానుభావులకు కూడా నీ లాజిక్ తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా బేసిక్స్ తెలియదు. వాళ్ళ గురించి సద్గురు గురించి అట్టయితే చేస్తున్నావు, వాళ్ళ గురించి కూడా అట్టే చెయ్యి. ఎందుకు చేయట్లేదు నువ్వు? ఎలా కనిపిస్తున్నావు? మేము గమనుంటానని చెప్పి మా మీద ఎక్కి తొక్కుతున్నావా? పోనీ ఇది ఎక్కడితో ఆగిందా? లేదు. త్రిముఖ దుర్గాదేవి అని చెప్పి ఒక ఆలయం ఉంది, నీకు తెలియదు. నువ్వు ట్రావెలర్ అంటుంటావు, నువ్వు ట్రావెలర్ కాదు. నోటికి వచ్చినట్టు వాగకు, సరేనా? త్రిముఖ దుర్గాదేవి అని చెప్పి భైరవకోన ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అక్కడ చూడు ఒకసారి ఎలా ఉంటారు అమ్మవారు. ఇక్కడ దాకే ఉంటారు. నువ్వు చెప్పినట్టే ఫేస్, నెక్, షోల్డర్స్ అండ్ అప్పర్ చెస్ట్ ఇక్కడ దాకే ఉంటుంది అమ్మవారి విగ్రహం. త్రిముఖ దుర్గాదేవి గుర్తుపెట్టుకో. నీకు ఖాళీ ఉంటే దొబ్బి తాగడం ఆపేసి పో ఆ గుడికి వెళ్ళి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకో. నాటకాలు ఆడుతున్నావు, ఏం తెలియదో పెట్టదో మళ్ళీ బేసిక్స్ అని చెప్పి. నీ ఒక్కడికైనా నోరు ఉండేది, మాకు లేదా? నువ్వు ఒక్కడైనా అరవగలో, మేము అరవలేమా అనుకుంటున్నావు? ఇక్కడ దాకేనా అయ్యింది? అసలు ఇక్కడ ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశాడు? బాగా గుర్తు తెచ్చుకోండి. వీడికి ఈశా మీద కోపం రావడానికి కానీ, ద్వేషం రావడానికి కానీ కారణం ఏంటి? వినోద్ అన్నతో గొడవ, వినోద్తో వచ్చిన ఈగో క్లాషెస్, అంతే. అవునా? వినోద్తో ఈగో క్లాషెస్ రాకముందంతా ఈశా ఫౌండేషన్ కి అదేదో ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్కన వీడియోలు పెట్టున్నాడు, పోస్ట్ చేస్తున్నాడు. నీ అదృష్టం ఏందో తెలుసా సనాతన ట్రావెలర్? నువ్వు పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నువ్వు డిలీట్ చేసావు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదు అని అంటే నీ నగ్న స్వరూపాన్ని మొత్తం అంతా ప్రపంచం మొత్తం చూపించేటోంది. ఇంతకుముందు ఎట్లా మాట్లాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడావని. అయినా నువ్వు ఎట్లా చేస్తావని తెలిసి నేను ఒక చిన్న పని చేస్తున్నా. నువ్వు పాతలో నువ్వు అప్పుడు మాట్లాడిన వీడియోస్ ని డౌన్లోడ్ చేసి పెట్టున్నావు. ఆ ఆనిముత్యాల్లో నుంచి అసలు నువ్వు ఆదియోగ గురించి అప్పుడేం మాట్లాడావు? వినోదన్నతో అన్ని బాగున్నప్పుడు ఇక్కడ ఇలాగా ఓ ఫోటో వినోదన్నతో నువ్వు తీసుకుని పెద్దగా పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుని నేను వినోదన్న క్లోజ్ రాసుకు తిరిగామని చెప్పి ఫోటో పెట్టుకున్నావు కదా. ఆ ఫోటో ఇక్కడ పెట్టుకొని ఇదే ప్లేస్ లో కూర్చొని ఈ యాంగిల్లోనే కూర్చొని ఆదియోగి గురించి ఏం మాట్లాడావు ఒకసారి విను. ఆదియోగి అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని చెప్పి చాలా మందికి డౌట్లు. చాలా సింపుల్. శివుడిని మీరు రెండు విధాలుగా గమనించవచ్చు. ఒకటి జటాజూటంతో ఉన్న శివుడు, ఇంకొకటి చిన్ముద్ర బట్టి దక్షిణాభిముఖుడై కూర్చున్న శివుడు అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వరూపంలో మీరు గమనిస్తే జుట్టు విరబోసుకొని ఉంటారు. ఆదియోగి ఎలా ఉంటారు? జుట్టు విరబోసుకొనే కదా ఉంటారు. ఇంకేం ప్రూఫ్ కావాలి దక్షిణామూర్తియే ఆదియోగి అని చెప్పడానికి? ఇంకా ప్రూఫ్ కావాలి అని అంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా అంటే ఆదిశంకరాచార్యలాగా వచ్చి దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఫస్ట్ లైనే తీసుకుంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని ఉంటుంది. చిన్ముద్ర బట్టి యోగముద్రలో దక్షిణాభిముఖుడై కూర్చున్న శివుడు అంటే దక్షిణామూర్తి చుట్టూ గొప్ప గొప్ప మహర్షులు ఋషులు అందరూ కూర్చొని ఉంటారు మౌనంగా ఆయన చెప్తున్న పరబ్రహ్మతత్వాన్ని వినడానికి. దీనికి ప్రూఫ్ ఏంటి? ఆదిశంకరాచార్యనే శివుడు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటారు అనుకుంటా. యజుర్వేదంలో అనుకుంటా ఒక లైన్ ఉంటుంది, నమః కపర్దినేచ యుక్త కేశాయ చ అని చెప్పి. కపర్దినేచ అంటే జటాజూటంతో ఉన్న శివుడు అని, యుక్తకేశుడు అని అంటే బోడిగుండుతో ఉన్న శివుడు అని. బోడిగుండుతో ఒక స్వరూపం తీసుకున్న శివుడే ఆదిశంకరాచార్య. ఆయన గురించి ఆయననే కదా దక్షిణామూర్తి స్తోత్రంలో క్లియర్గా చెప్పారు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి. మరి ఆదియోగి అంటే ఏడికేళ్ళు వచ్చింది అంటారు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రామాయణం ఉంటుంది, భూమి మీద జరిగిన మొట్టమొదట రచన
కావ్య రూపంలో. కాబట్టి రామాయణాన్ని ఆది కావ్యము అని అంటారు. అది రచించిన వాల్మీకిని ఆది కవి అని అంటారు. మరి మొట్టమొదటిసారి చిన్ముద్ర బట్టి యోగముద్రలో దక్షిణాభిముఖుడై కూర్చున్న దక్షిణామూర్తిని ఆదియోగి అనడంలో తప్పేముంది? ఆదియోగియే దక్షిణామూర్తి. ఇంతకుముందు యుఎస్లో ఒక క్వశ్చన్ వచ్చిందంట, యోగా కనుక్కుంది ఎవరు అని అంటే మడోనా అని ఆన్సర్ వచ్చిందంట. అప్పుడు ఈయన కొడుకు రియాక్ట్ కాలేదే. అది చూసే కదా సద్గురు వచ్చి ఆదియోగి స్టాచ్యూ పెట్టింది. 112 ఫీట్స్లో ఎందుకు పెట్టారు? అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతమే కాకుండా 112 సూత్రాలతో కూడా మోక్షం పొందొచ్చు. మోక్షం అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ది, పిచ్చ కాంప్లికేట్ చేసేసారు శాస్త్రాలు అది ఇది అని చెప్పి. బ్రహ్మజ్ఞాని తత్వం అర్థం కాదు, కానీ బ్రహ్మజ్ఞాని గురించి మనం మాట్లాడతాం. ఒక బ్రహ్మజ్ఞాని తత్వం ఏంటో అర్థం కావాలంటే ఇంకొకడు బ్రహ్మజ్ఞాని అయ్యే ఉండాలి. అప్పటి వరకు సాధన చేస్తూనే ఉండాలి. అది మోక్షానికి దారి తీస్తుంది. మోక్షము అంటే జ్ఞానం పొందడం, ఇంత ఇంకేం ఉండదు. హరహరం మహాదేవ. విన్నావుగా? ఇప్పుడు నువ్వేం మాట్లాడావో విను. సనాతన ధర్మంలో శాస్త్రం అనేది ప్రామాణికం. శాస్త్రానికి మించి మాట్లాడొద్దు, శాస్త్రానికి తగ్గట్టు ఉండాలి, లేకపోతే శాస్త్రానికి ఏదైనా సరే లోబడే ఉండాలి. అందుకే వీడియో చివరి దాకా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ విషయం తీసుకుంటే ఆదియోగి. అందరూ మనం ఆదియోగికి అట్రాక్ట్ అయ్యాం, ఎందుకు? ఆకారానికి. అయితే ఆదియోగిని మీరు చూస్తే ఇక్కడ వరకే ఉంటది. మీరు మీ పూజ గదిలో కానీ ఇంట్లో ఉన్న ఫోటోలో కానీ ఎక్కడ తీసుకున్నా సరే హాఫ్ బాడీతో ఉన్న దేహంతో ఏ దేవుడిని మనం కొలిచాము. మరి ఆదియోగి ఏంటి? హాఫ్ బాడీతో ఉంటది. అలాంటప్పుడు శివుడు ఎలా అవుతారు? ఆదియోగిని శివుడిని చూపిస్తున్నారు, కానీ శివుడు లింగ స్వరూపంలో ఉంటారు. పూర్తి ఆకారంలో ఉన్నారా అంటే లేదు, హాఫ్ బాడీతో ఉంటారు. దక్షిణామూర్తి అనుకున్నామా అంటే దక్షిణామూర్తి స్వరూపము కాదు. కానీ ఈసారి లేజర్ షో వేసినప్పుడు ఆయన మీద లేజర్ వేసి మనకి ఏం చూపిస్తున్నారు? ఆయన చుట్టూ శిష్యులు కూర్చొని ఆయన లోపల జ్ఞానం పొందుతున్నట్టు చూపిస్తారు. కానీ ఇది నిజంగా దక్షిణామూర్తి స్వరూపం అనుకున్నా కూడా దక్షిణామూర్తి స్వరూపం అయినా సరే మీరు ఎక్కడ చూసినా ఫుల్ దేహంతో ఉంటది, కానీ ఆదియోగి హాఫే ఉంటారు. ఇంకొకటి దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడే ఉంటారు, అంటే దక్షిణామూర్తి సౌత్ సైడ్ ఉంటారు. ఆయన శిష్యులు ఆయన ముందు కూర్చొని జ్ఞానం అనేది పొందుతూ ఉంటారు. దీనికి దక్షిణామూర్తి స్తోత్రంలో ఫస్ట్ లైన్ లోనే ఉంటది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి. అందుకే దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడై కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ కూర్చున్న శిష్యులు ఆయన నుంచి జ్ఞానం పొందుతున్నారు అని. కాబట్టి ఇది దక్షిణామూర్తి స్వరూపము కాదు. ఎందుకు అంటే ఆదియోగి సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉండదు, ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. నేను చూసింది బెంగళూరులో. సో దక్షిణామూర్తి స్వరూపము కాదు, కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ఇంకొకటి యోగా ఈ సాధన చేసే వాళ్ళు కుండలిని యాక్టివేట్ అవ్వాలి సంథింగ్ అని చెప్పి ఇలా పాము సింబల్ తో ఒకటి చూపిస్తారు. మరి ఆదియోగికి ఇక్కడ వరకే ఉంది కదా బాడీ, మరి స్పైన్ ఎక్కడ ఉంది? దీని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్కడ అదే శ్లోకం చెప్పు, ఏది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి. ఇప్పుడు అదే శ్లోకం చెప్పు. అక్కడేమో ఆయన దక్షిణామూర్తి అని చెప్పి సపోర్ట్ చేసినట్టు మాట్లాడు, ఇక్కడేమో ఆయన దక్షిణామూర్తి కాదు అని చెప్పి అదే శ్లోకం రెఫరెన్స్ తీసుకుంటున్నావు. అసలు నీకు బేసిక్స్ తెలుసా? నీకు సంస్కృతం తెలుసా? అసలు నువ్వు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏమైనా చదివావా? చదవకుండా అసలు నువ్వు ఎట్ట మాట్లాడుతావు? ఒకే శ్లోకానికి 2 అర్థాలు ఉంటాయా వ్యతిరేకంగా? అది కూడా శంకరాచార్యుల వారు అంటే వారు రాసింది ఉంటదా? నీకు తెలుసా అసలు బేసిక్స్? అమ్మను ఉంటున్నాం కదా అని చెప్పి ఊరికే నెత్తి మీద తొక్కుతా ఉంటే అసలుకి నాకు ఒకటి అర్థం కాదు. నీకు తలకాయ పని చేస్తుందా? తలకాయ అంటే బుర్ర పని చేస్తుందా నీకు? సరే, నీ చుట్టూ చప్పట్లు కొడతా ఉన్నారు. ఇదే రకంగా మునుపుడు చప్పట్లు కొట్టించుకున్న చేతుల్లోనే సాగు కొట్టించుకున్నారు. కమెంట్ సెక్షన్ లో నేర్చుకున్నారు ఒక ఇష్యూ మీద, సాయిబాబా ఇష్యూ మీద, గుర్తుందా? జనాలను చూసి, నీ చుట్టుపక్కల తిరిగేటోళ్ళని చూసి నీకేదో బలం ఉందని చెప్పి అనుకోవద్దు. పంది బలిసినంత మాత్రాన ఏనుగు కాదు, గుర్తుపెట్టుకో. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నీ 31 నిమిషాలకు 35 వీడియోలు రాకపోతే చూడు, ఇది ఫస్ట్ వీడియో. ఇక్కడి నుంచి నిన్ను ముచ్చమటలు పట్టించి 3 చెరువులు నీళ్లు తాగచ్చకపోతే చూడు. గమనుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నావా? నీకుంది. నీకు ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చున్నా, గుర్తులేదేమో. ఈ ట్వీట్ చూడు. నిన్ను బేసిక్ ఫోన్ లో కూర్చోబెట్టకపోతే, నిన్ను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి దూరంగా నిన్ను బేసిక్ ఫోన్ లో నువ్వు జీవితాంతం కూర్చోబెట్టకపోతే నా పేరు పొలిటికల్ అవేకన్ యోగినే కాదు. నీకు ఆల్రెడీ మాట ఇచ్చా. నేను రాముడిని ఫాలో అయ్యే వ్యక్తిని, రాముడిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని. రాముడు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గడు. ప్రాణం పోయినా కూడా మాట అయితే నిలబడుతుంది. నేను అదే తీసుకుంటున్నా. నిన్ను బేసిక్ ఫోన్ లోనే కూర్చోబెడతా, గుర్తుపెట్టుకో. చూస్తా ఉండు, వస్తాయి నీకన్నీ. నిన్ను ప్రశాంతంగా నిద్రట్టబోతావో చూస్తా. నీ బుర్రలో టెస్ట్ వేసుకో కూర్చుంటా. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నా, నేను ఏదైనా తప్పు చేస్తుంటే భైరవ బాబా, భైరవీదేవి నన్ను డీల్ చేస్తారు, నాకు పనిష్మెంట్ ఇస్తారు. అదే నేను కానీ తప్పు చేయకపోతే నాకు ఎదురొచ్చేటోళ్ళకి వాళ్ళు ఫేస్ చేయాల్సింది భైరవుణ్ణి, భైరవీదేవిని. చెప్పున్నా చాలా సార్లు. నువ్వు ఇప్పుడు ఫేస్ చేయాల్సింది కాలభైరవుణ్ణి, నన్ను కాదు. గుర్తుపెట్టుకో.
చూసుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఎంత స్పీడ్ లో వస్తే నేను అంతే స్పీడ్ లో వస్తా. ఆకాశం మీదకు పువ్వు విసిరేస్తే పువ్వే వస్తుంది, రాయి విసిరేస్తే రాయే వస్తుంది. నువ్వు రాయి విసిరేసో నేను బండరాయిగా తిరిగి వస్తా. చూస్తా ఉండు. నీ తోలు తీసి తొక్కండేకపోతే చూడు. ఇంకొకసారి నిన్న ఎగ్జాంపుల్ గా చూపించి సద్గురు మీద గానీ ఈషా ఫౌండేషన్ మీద గానీ నోటికి వచ్చినట్టు వాగితే ఏమవుతుంది అనేది నిన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించేస్తా. రోల్ మోడల్ గా చూపిస్తా. నిన్ను గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నీ పతనం ప్రారంభం. చూసుకో. జై కాలభైరవ, జై భైరవీదేవి, జై శ్రీరామ్. శ్రీ సద్గురువే నమః. సద్గురుం తం నమామి. విన్నావా? సద్గురుం తం నమామి.